నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక్కడ ముందుగా మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ 19 మంది సజీవ దహనం. ట్రావెల్స్ బస్సులో మంటలు, కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. 46 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం. బైక్ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చికెళ్లిన బస్సు. ఆయిల్ ట్యాంక్ పగిలి చుట్టుముట్టిన మంటలు. ఎవరినీ అలర్ట్ చేయకుండా డ్రైవర్, క్లీనర్ పరార్. 19 మంది మృతి, మరో 21 మందికి గాయాలు. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి. విచారం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీపావళి పండుగకు ఊరికి వచ్చి తిరిగి ఉద్యోగంలో చేరేందుకు బయలుదేరిన వాళ్లు కొందరు. కోటి ఆశలతో జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్లు కొందరు. ఆత్మీయులను కలిసేందుకు ప్రయాణమైన వాళ్లు ఇమ్మరికొందరు. తెల్లవారేసరికి గమ్యస్థానం చేరుకుంటామని భావించిన వారి జీవితాలు తెల్లారిపోయాయి. బస్సు ప్రయాణం బతుకుల్ని బుగ్గి చేసింది. మగత నిద్ర నుంచి తేరుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. ఊపిరాడక కొందరు, తప్పించుకునే మార్గం లేక మరికొందరు మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలివి. ప్రమాదంలో 2 చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం కాగా మరో 21 మంది గాయపడ్డారు. కేసీఆర్ గెలిచేదాకా నాకు సావులేదు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. ఆయన గెలుపు కండ్లారా చూడాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగుండే, కాంగ్రెస్ వచ్చినాక ఏదీ బాగలేదు. రుద్రాలు దీవెనమ్మ వీడియో వైరల్. కేసీఆర్ గెలిచేదాకా నాకు సావులేదు, ఆయనకు ఓటయ్యాలే, ఆయన గెలుపును కండ్లారా చూడాలే, చెవుల నిండా వినాలే. కేసీఆర్ గెలుపుతోనే దేవుని రాజ్యం వస్తది అని ఓ వృద్ధురాలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ మీద అభిమానంతో ఈ అవ్వ మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాస్వాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు గంప శశాంకుతో మాట్లాడుతోన్న వృద్ధురాలు దీవెనమ్మ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. జాబులు లేవు జేబులకే అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నిరుద్యోగులను గాలి కొదలేసి మూటల కోసం సీఎం, మంత్రుల కొట్లాట అంటూ హరీష్ రావు వెల్లడి. యువతను నిలువునా ముంచిన కాంగ్రెస్. నిరుద్యోగులు దండు కట్టి కాంగ్రెస్ ను ఓడించాలి. జూబ్లీ హిల్స్ లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి. రేవంత్, రాహుల్ గాంధీల కన్లు తెరిపించాలి. ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యానికి నోటిఫికేషనా? నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణలో హరీష్ రావు. విద్యాబుద్ధుల్లేని క్రిమినల్ కేసులున్న సీఎంలలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. సీఎంగా, విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా ఫెయిల్ అయిన రేవంత్ కలెక్షన్ల మంత్రిగా మాత్రం ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిండు అంటూ హరీష్ రావు ఇక్కడ ఎద్దేవా చేసినట్టుగా వార్త చూడొచ్చు. అధికార కాంగ్రెస్ నేతలు జాబులు నింపుడు వదిలి జేబులు నింపుకునే పనిలో మునిగి తేలుతున్నారని, పనుల్లో కమిషన్లు, ఫ్యాక్టరీలో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు దెప్పిపొడిచారు. బోగస్ హామీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి కన్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీఆర్ కృష్ణయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత అశోక్ తదితరులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఢిల్లీకి రేవంత్ 55వసారి. నేడు హస్తినకు వెళ్లనున్న ముఖ్యమంత్రి. పార్టీ ముఖ్యులతో చర్చలంటూ లీకులు. క్రిమినల్ కేసు పెట్టండి. దక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ కు తుపాకీ గురి. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యల ఆధారంగా విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చండి. జూబ్లీహిల్స్ పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు. రూల్స్ పెట్టేది మీరే, ఉల్లంఘించేది మీరేనా? ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొక్కుతోందా? ఏ చట్టం ప్రకారం మద్యం దరఖాస్తుల గడువు పెంచారు? చెప్పకపోతే మొత్తం ప్రక్రియను నిలిపివేస్తామన్న హైకోర్టు. అరగంటలో 17 మంది. అధికారుల ఒత్తిడితో ఆఖరి క్షణంలో నామినేషన్ల విత్డ్రా. అభ్యర్థులకు ఫోన్లో వార్నింగ్. వెనక హస్తం ఎవరిది? జూబ్లీహిల్స్ బరిలో 58 మంది. జూబ్లీహిల్స్ లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. రోజంతా 6, చివరి అరగంటలోనే 17 మంది. ఆర్ఓ వద్దకు రాకుంటే నామినేషన్ చెల్లదంటూ ఫోన్లు. ఇప్పటికే నామినేషన్ల తిరస్కరణపై తీవ్ర ఆరోపణలు. రంగుల కండువాలతో వచ్చి నామినేషన్ వేసిన RRR ఫార్మా రైతులు, వివిధ ప్రజా సంఘాల నేతలు. వారిది ఉద్దేశపూర్వక పోటీగా పేర్కొంటూ తిరస్కరణ. కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గించేలా అధికారుల చర్యలు. హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ పై కేసు. నామినేషన్ల పరిశీలన సమయంలో విధులను అడ్డగించారంటూ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ దాకా అధికారుల తీరు వివాదాస్పదంగానే కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ బాధితుల్లో అన్ని వర్గాల నుంచి భారీగా నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్బండ వర్ణాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగరవేసినట్టుగా నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వాతావరణం కనిపించింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కావడంతో వ్యతిరేకత బయటికి కనిపించకుండా ప్రభుత్వ పెద్దలు పావులు కదిపినట్టు తెలుస్తోంది. దూసుకొస్తోన్న తుఫాన్, బంగాళాఖాతంలో మరో వాయుగుండం. గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య. హనుమకొండ జిల్లా వరంగల్లో ఘటన. టీచర్ల వేధింపులే కారణమన్న తల్లిదండ్రులు. హుజురాబాద్లో పెద్ద ఎత్తున రాస్తారోకో, గురుకుల విద్యార్థినులను కరిచిన ఎలుకలు. నారాయణపూర్లో కళాశాలలో ఘటన. పాఠశాలలో విద్యార్థికి కరెంట్ షాక్, బోర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతం. బాలుర హాస్టల్లో విద్యార్థిపై లైంగిక దాడి. 2 సీనియర్ విద్యార్థులకు టీసీలు. నిర్మల్ జిల్లా మాస్కాపూర్లో ఘటన. 9 నెలలైనా ఆచూకీ కనిపెట్టరా? ఎస్ఎల్బీసీ ఘటనలో సర్కారు తీరుపై హెచ్ఆర్సీ సీరియస్. 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని సీఎస్కు ఆదేశాలు. సమిష్టి పోరుకు బీసీలు సిద్ధం కావాలి. 42% రిజర్వేషన్ల కోసం పోరాడాలి. 9వ షెడ్యూలే అసలైన పరిష్కారం. ఇందిరా పార్కు వద్ద మహాధర్నాలో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ, బీజేపీ, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీలను వంచిస్తోన్న కాంగ్రెస్ అంటూ జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడి. వ్యూహాత్మక పోరాటమన్న విశారదన్. అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి అంటూ సూరజ్ వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల సాధనకు బీసీలు సమిష్టి పోరుకు సిద్ధం కావాలని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేదాకా పోరాడాలని కోరారు. 42% రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే అసలు పరిష్కారం అని చెప్పారు. ఆయా డిమాండ్ల మేరకు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. మాజీ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో మధుసూదనాచారి మాట్లాడారు. 42% రిజర్వేషన్లు కల్పించాలని ధర్నా చౌక్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తోన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కాంగ్రెస్ మేడకు 42% రిజర్వేషన్లు. బీసీలను చీల్చాలనుకున్న ప్రభుత్వ ఎత్తుగడ విఫలం. పార్టీపరమైన రిజర్వేషన్లకు బీసీ జేఏసీ నిరాకరణ. కాలయాపనకే కేబినెట్ మొగ్గు. బీసీలకు రాజకీయం, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అవే రిజర్వేషన్ల వివాదం మెడకు చుట్టుకుందే. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగానే ఏకపక్షంగా ఆర్డినెన్స్ విడుదల చేయడం, సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తివేస్తూ జీవోలు ఇచ్చి బీసీ రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగానే పీఠముడిగా మార్చిందని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం నవంబర్ 3వ తేదీన రాష్ట్ర ధర్మాసనానికి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సి ఉండడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటోంది. గురువారం నాటి కేబినెట్ భేటీలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని కోర్టుకు జవాబిద్దామని ఆలోచన చేసినా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేక భేటీని వాయిదా వేసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున కేసీఆర్ అమల్లోకి తెచ్చిన పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లడమా, లేక ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడమా? ఈ రెండే మార్గాలని మంత్రులకు సీఎం విడమర్చి చెప్పినట్టు తెలిసింది. పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏం చేయాలో తోచక సమీక్ష వాయిదా. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన తర్వాత స్టే రావడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్కారు అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. స్థానిక ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది 2 వారాల్లో చెప్తామని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. నవంబర్ 3లోగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం కోర్టుకు తెలపాల్సి ఉన్నది. జీవో 9పై స్టే ఉండడంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్లాలని లేదా పార్టీ పరంగా రిజర్వేషన్లిస్తూ ఎన్నికలకు వెళ్లాలనే అంశంపైనే తాజాగా కేబినెట్లో చర్చ జరిగినట్టు సమాచారం. చివరికి ఏటూ తేల్చుకోలేక సమీక్షను నవంబర్ 7 నాటికి వాయిదా వేసినట్టు తెలిసింది. బీసీలను చీల్చాలనే సర్కారు ఎత్తుకు విఘాతం. కాంగ్రెస్ ప్రకటించినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని బీసీ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వపరమైన కోటాతోనే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
42% కోటా కోసం అన్ని బీసీ సంఘాలు ఏకతాటి మీటికి వచ్చి జేఏసీగా ఏర్పడడం, దానికి బీజేపీ ఎంపీ చైర్మన్గా ఉండడం సర్కారుకు మింగుడు పడకుండా చేసింది. ఈ నెల 18న బీసీ బంద్ సక్సెస్ కావడంతో రిజర్వేషన్లపై ఇంకా దూకుడుగా వెళ్లాలని జేఏసీ నిర్ణయించింది. మా వాటా మాకు కావాలి, మా అధికారం మాకు కావాలి అనే నినాదంతో హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద శుక్రవారం చేపట్టిన మహాధర్నా సక్సెస్ కావడంతో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నేతలు మరింత గట్టిగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు ఎలా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 55వసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డీసీసీల నియామకంపై చర్చలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వసారి ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ కార్యదర్శి వేణుగోపాల్తో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్వి నీతిమాలిన రాజకీయాలు. జూబ్లీహిల్స్ లో ఓటమి భయం, కాంగ్రెస్ అభ్యర్థితో కలిసి ఉన్నట్టు ఫేక్ ఫోటోలతో అసత్య ప్రచారం. ఉద్యమం నాటి నుంచి కేసీఆర్తోనే, ఇక ముందు ఆయన వెట్టే. ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం, పరువు నష్టం దావా వేస్తానని వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఫేక్ ప్రచారానికి దిగారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నేను మద్దతు తెలిపానని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. కానీ ఆయన నాతో ఫోటో ఎప్పుడు దిగాడో, నాతో ఆయన ఎప్పుడు మాట్లాడాడో నాకైతే తెలియదు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో తనపై ఫేక్ పోస్టు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. యాప్ల వినియోగంపై నేడు డీఈఓలకు శిక్షణ. రాష్ట్రంలో ఎఫ్ఎల్ఎన్, ఎఫ్ఆర్ఎస్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన ఐటీ యాప్ల వినియోగంపై డీఈఓలకు విద్యాశాఖ శిక్షణ ఇవ్వనుంది. శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. దూసుకొస్తోన్న తుఫాన్ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజులు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.